హలో అందరికీ నమస్కారం అండి. రిసార్ట్ అనేది ఒక వ్యాపార సంస్థ అనమాట. ఏంటి రిసార్ట్ అంటుందా? ఏమీ లేదండి. ఈరోజు వీడియోలో వచ్చేసి రిసార్ట్ల గురించి మాట్లాడుకుందాం రండి. రిసార్ట్ అంటే ఏంటి అంటే దానికి ప్రత్యేకమైన ఒక నిర్వచనం అయితే లేదు, కానీ ఒక వ్యాపార సంస్థగా మనం చూడవచ్చు అనమాట. సెలవు దినాలు లేదా వినోదాల కోసం ప్రజలకు వసతి మరియు సౌకర్యాలను ఈ రిసార్ట్లు అందిస్తాయన్నమాట. సాధారణంగా హోటల్ గదులు, విల్లాలు, స్విమ్మింగ్ పూల్లు, స్పాలు ఇలా రకరకాలుగా వినోద సౌకర్యాలను కలిగి ఉంటాయన్నమాట రిసార్ట్లు. ఎక్కువగా ఈ రిసార్ట్స్ అనేవి పర్యాటక ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో లేదా కొండ ప్రాంతాల్లో ఉంటాయన్నమాట. అయితే ఈ రిసార్ట్స్ గురించి ఇంకా చూడాలి అంటే భోజన సౌకర్యాలు కూడా కలిగిస్తాయి. ఇంకా కొన్ని అయితే ఇప్పుడు మనం సాధారణంగా చూసినట్లయితే కొన్ని ఖాళీ స్థలాలు ఎకరాలుగా వెంచర్స్ అమ్ముతూ ఉంటారు కదండి. వాళ్ళైతే ఏం చెప్తారంటే ఈ రిసార్ట్లు పెట్టుకోండి, ఇన్ని ఎకరాలు ఇంత తక్కువ రేట్లో వస్తున్నాయి, ఇలా మీరు కొని పెట్టుకొని వాటిని రిసార్ట్లుగా మలచండి, ప్రజలకు అందుబాటులో, జనాలకు అందుబాటులో వాళ్ళ యొక్క అంటే వేసవి విడిదిలాగా, హాలిడే విడిదిలాగా ఉంచండి అన్నట్టుగా చెప్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ క్లబ్ హౌసెస్, గెస్ట్ రూమ్స్, జిమ్, మెడిటేషన్ హాల్స్, సైక్లింగ్, హెల్త్ అండ్ ఫిట్నెస్ యాక్టివిటీస్, మల్టీపర్పస్ హాల్ లాగా ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, పిల్లలకి సంబంధించి యాక్టివిటీస్ ఇలాంటివన్నీ మీరు పెట్టుకోవచ్చు, ఇలాంటివన్నీ ఏర్పాటు చేయొచ్చు అని కొన్ని అయితే వెంచర్స్ ఖాళీ స్థలాల్లో ఎకరాలు చూపించి అట్లా చెప్పడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇకపై కొన్ని అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఇకపై ప్రతిరోజు సెలవు రోజే ప్రతి సెలవు రోజే, ఇకపై ప్రతి సెలవు రోజు పండగే అన్నట్టుగా కూడా కొన్ని కొటేషన్స్ చెప్తాను అనమాట. అంటే ప్రతిరోజు మనకి సెలవు రోజే, పండగ రోజే అన్నట్టుగా వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుందనమాట. అంతే కదండి. మామూలుగా రిసార్ట్స్ అంటే ప్రజలందరూ జనాలు ఎలా వెళ్తారంటే కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువ జాబ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ మెట్రోపాలిటిక్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కొంచెం రిలాక్సేషన్ కోసం లేదా రిఫ్రెష్మెంట్ కోసం మైండ్, అందుకని వాళ్ళు ఫ్యామిలీతో అలా ట్రిప్ ప్లాన్ చేసుకొని రిసార్ట్స్కి అయితే వెళ్తూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న రిసార్ట్ పేరు వచ్చేసి కన్వా హెరిటేజ్ అనమాట. ఇది బెంగళూరు ప్రాంతంలో ఉందండి. మైసూరు వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఇది టికెట్ ఎంట్రీ వచ్చేసి 850 పడిందండి ఎల్డర్స్కి. అప్ టు 5 ఇయర్స్ వాళ్ళకి టికెట్ అయితే లేదనమాట. అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకి మాత్రం ఫుల్ టికెట్ ఉంది. అంటే బిలో 10 లోపు ఉన్న వాళ్ళకి హాఫ్ టికెట్ అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి రిసార్ట్లో ఎంట్రన్స్ చాలా బాగుందండి. వెళ్ళటంతోనే మేము పక్క సైడ్లో అంటే రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూలు, ఇక కొంతమంది స్టే చేసే వాళ్ళకైతే ఇలాంటి ఉన్నాయన్నమాట, టెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇంకా ఈ రిసార్ట్లో వచ్చేసి మంచిగా స్విమ్మింగ్ పూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము ఎలా వెళ్ళాము అంటారా, నేను ఒక స్కూల్లో టీచర్గా చేస్తాను కదా, ఆ స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్ ట్రిప్ ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళటం జరిగిందనమాట, టీచర్స్ని. అయితే నేను మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళటం జరిగిందనమాట. పిల్లలైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని, మీ పిల్లలు కూడా అంతే కదండి ఫ్రెండ్స్. అయితే రిసార్ట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి మా పిల్లల హడావుడి అలా అయితే ఇలా అయితే లేదు, ఇక అట్లా ఇట్లా ఉండదు పిల్లలతో. అయితే ఇక నేను కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేశానండి. స్విమ్మింగ్ పూల్లో ఫస్ట్ టైం అనమాట నేను దిగటము. నాకు చాలా అంటే చాలా భయం వేసేసింది. అవి లోతు లేదనుకున్నాను, కానీ 3 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. అవి అంటే 3 స్టేజెస్ ఉన్నాయి. చిన్నపిల్లలకి కొంచెం, ఎల్డర్స్కి మరీ స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి స్లోప్ ఉంది లోపల డౌన్లో. చాలా భయం వేసింది వెళ్ళటానికి. నాకు 1 అవర్ పట్టిందనమాట అడ్జస్ట్ చేసుకొని స్విమ్ చేయడానికి. చాలా కష్టపడ్డాను. తెలియక ఫస్ట్ అలా జంప్ చేసేసాను, పెద్ద ఓవర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. కానీ ఓవర్ బిల్డప్ ఇచ్చాను, కానీ భయం వేసేసింది ఒక్క క్షణం ఏమైపోతానా అని. పిల్లలు గబగబా వచ్చి నన్ను కాపాడారు, లేకపోతే ప్రాణాలు పోయినంతసేపు అయింది, అంత పని అయిపోయింది నాకు. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే చాలా అంటే ఒక 2, 3, 4 అవర్స్ అయినా ఆడుకున్నారండి పిల్లలు కానీ పెద్దలు, టీచర్లు. మేమే కదా, ఇంకా చాలా అవుటర్స్ కూడా వస్తారు, వేరే స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు కదా. మేము అంటే ఆఫ్టర్నూన్ సెక్షన్కి వెళ్ళేలాగా చూసుకున్నాం కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యామండి. 7 o'clockకి 11 కల్లా రీచ్ అయిపోయాము. ఎందుకంటే ఆ రోజు ఏదో హాలిడే ఉందన్నమాట, అందుకని ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు. ఇక 11కి రీచ్ అయిన తర్వాత వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు వాళ్ళు.
వెల్కమ్ డ్రింక్ తీసుకున్న తర్వాత మేము ఇక స్విమ్ చేయడానికి పిల్లలు సిద్ధపడిపోయారనమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని అందరూ మా స్టాఫ్ అందరూ కూడా మేనేజ్మెంట్ చేయలేదండి, కూర్చొని చూస్తూ ఉన్నారు టీచర్సు అందరూ అనమాట. ఇక బాగా ఎంజాయ్ చేశారు. 11 నుంచి ఇక 11:30 స్టార్ట్ చేస్తే ఒక 1:30 వరకు స్విమ్మింగ్ పూల్లోనే గడిపారు ఎంజాయ్ చేస్తూ. తర్వాత అందరికీ ఆకలేసింది కదండి ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ. ఇక అందరూ ఆకలి అని డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక రిసార్ట్ లోపలే వెళ్ళిపోయారండి భోజనం చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే చికెన్ కర్రీ, డక్ కర్రీ అంటే ఆ రోజు టుడే స్పెషల్గా, అందుకని డక్ కర్రీ అయితే పెట్టారనమాట. ఇష్టం ఉన్న వాళ్ళు తిన్నారు. చపాతీ పుల్కాలు ఉన్నాయి, ఇంకా గోబీ మంచూరియా పెట్టారు, ఇంకా స్వీటు మజ్జిగ చాలా రకాలన్నీ పెట్టారండి. వెజ్ నాన్ వెజ్ రెండు కూడా బఫే లాగా. స్వీట్ కూడా పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చింది ఎంత కావాలంటే అన్లిమిటెడ్ అంత తినొచ్చు అనమాట. అది తినేసిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళేవాళ్ళు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళారు. అదర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అదర్ యాక్టివిటీస్లో అంటే చాలా స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయి అక్కడ. ఆ గేమ్స్ వైపుకి వెళ్ళిపోయారనమాట. నేను ఎప్పుడూ చూడని గేమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ. అంటే టీవీల్లో ఫోన్లో చూడటమే, డైరెక్ట్గా నేను ఈసారి ఫస్ట్ టైం చూడటం అనమాట. చాలా అంటే చాలా ఎగ్జైట్గా నేను కూడా థ్రిల్గా ఫీల్ అయ్యాను, బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఇక పిల్లలతో పాటు ఇంకా సైక్లింగ్ ఉంది. నాకైతే చాలా వండర్ అనిపించింది సైక్లింగ్ రోప్ మీద చేయడం. కానీ నేను ట్రై చేశాను, కానీ భయం వేసి మధ్యలో ఆగిపోయాను అనమాట పడిపోయేసరికి. ఇంకా అతను అన్నాడు, వద్దు మేడం మీరు కొంచెం వెయిట్ ఉన్నారు కదా, ఇది కొంచెం రిస్కే అవుతుంది, వద్దు అన్నారు. దానికి ధైర్యంగా చేయాలి, మీరు మనసులో కొంచెం భయం పెట్టుకున్నా కానీ మీరు చేయలేరు అన్నాడు. ఇక నేను ఆగిపోయాను అనమాట. కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. ఇక కొంతమంది ఈవినింగ్ నుంచి వస్తున్నారు, కొన్ని ఫ్యామిలీస్ కానీ ఇంకా ట్రిప్ ప్లాన్ చేసుకున్న వాళ్ళందరూ. వాళ్ళకైతే ఫైర్ క్యాంప్ ఉంది, ఇంకా మంచి కాటేజెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. మనం మన బడ్జెట్ని బట్టి ఎలా ప్లాన్ చేసుకుంటే అలా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంతకంటే కాస్ట్లీవి కూడా ఉన్నాయండి. మన బడ్జెట్లో మాకైతే నచ్చిన ఈ కన్వా రిసార్ట్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది మేడం. మా మేనేజ్మెంట్కే థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక పోతే ఈవినింగ్ వచ్చేసి మేము ఇక బయలుదేరే టైం అయింది. మాకు 7 వరకు టైం ఉందండి అక్కడ. కానీ ఇంకా మరి అందరూ ఫ్యామిలీస్తో అయితే రాలేదు కదా, ఇండ్లను పిల్లల్ని కొంతమంది టీచర్స్ వరకే వచ్చారు. ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ తొందరగానే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎర్లీగా రీచ్ అవుటానికి బాగుంటుంది, మళ్ళీ రేపు స్కూల్ కూడా ఉంటుంది కదా అని ప్లాన్ చేసుకొని మేము 6 నుంచి స్టార్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నామండి. ఇక 5కి మళ్ళీ రిసార్ట్ లోపలికి వెళ్ళిపోయాము. ఇక వాళ్ళు వచ్చేసి మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయడం అంటే స్నాక్స్ ఇచ్చారనమాట. ఈవినింగ్ బజ్జీ, మిర్చి బజ్జీ, ఇంకా ఆనియన్ బజ్జీ, పొటాటో బజ్జీ వేశారు. ఇంకా కాఫీ, టీ, కొంచెం ఒక జ్యూస్ లాగా ఇస్తున్నారనమాట. కాఫీ టీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ బాగుందండి. కాఫీ ఎస్పెషల్లీ నేను కాఫీ లవర్ని కాబట్టి కాఫీ టేస్ట్ అయితే అమోఘం అనే చెప్పాలి. ఇక అవన్నీ తీసుకొని అందరూ చక్కగా రిలాక్స్డ్గా బయలుదేరిపోయామన్నమాట. నేనైతే ఈవినింగ్ అన్ని గేమ్స్ నేను ట్రై చేయలేదండి. లంచ్ అయిన తర్వాత చాలామంది స్కూల్లో నుంచి వచ్చారు కదా, వాళ్ళైతే ఈ టెంట్ హౌస్లోనే కొంచెం ఫ్యాన్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే మాత్రం అక్కడే రెస్ట్ తీసుకున్నాను. ఇంకొంతమంది చక్కగా చాలా చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కింద చక్కగా సేద తీరుతూ ఉన్నారనమాట. పిల్లలు చూసారా ఈ వీడియోలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక మా పిల్లలైతే చెప్పక్కర్లేదండి, చిన్నప్పటి నుంచి నీళ్ళతో అంటే ఆడటం అంటే భలే భలే సరదా వాళ్ళకి. ఇక ఇక్కడ ఇన్ని నీళ్లు చూసి ఇంతమంది జనం చూస్తే పిల్లలు ఆగుతారా చెప్పండి. అందరూ బాగా ఆడుతున్నారు. ఇంక ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బాంధవి బెంగళూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్స్ పెట్టండి, మీలో ఎంతమంది ఏ రిసార్ట్లకి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, అసలు మీరు ట్రిప్పులు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది. మీరు ట్రిప్పుల వల్ల ఒక మానసిక ఆహ్లాదాన్ని అయితే మనం పొందుతాం కదా. ఏమైనా మంచి మంచి మధురానుభూతులు ఉంటే కనుక మీకు నచ్చితే కనుక అవి కూడా మాకు కమెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి, కొంతమందికి ఉపయోగపడుతుంది కదా. ఇంక ఈ వీడియోలు అయితే ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక ముఖ్యమైన విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. నైట్ స్టే చేసే వాళ్ళకైతే డిన్నర్ స్పెషల్లో ర్యాబిట్ కర్రీ కూడా పెడతారంటే ఇలా డిఫరెంట్
కర్రీస్ని లేదంటే ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా తిని ట్రై చేసి ఉంటే కనుక, అంటే మనకి ఎప్పుడు చికెను మటను ఫిష్ ఇలా కాకుండా కొంచెం ఇన్నోవేట్గా తినాలనుకుంటారు కదా, కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. అలా ఫుడ్ లవర్స్ ఎవరైనా అన్నీ ట్రై చేసిన వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక, ఇలా ర్యాబిట్ అని డక్ అని ఇంకా చాలా ఉంటారు కదా చైనీస్ ఫుడ్ లైక్ చేసేవాళ్ళు ఉంటే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటాను మరి, ఇక సెలవు, బాయ్. చూసారా అక్కడ సైక్లింగ్ మీద రోప్ మీద సైక్లింగ్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం నేను మర్చిపోతున్నానండి. మనకి స్విమ్ ముందు స్విమ్ ఆఫ్టర్ కూడా మనం డ్రెస్ చేసుకోవడానికి కూడా రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా మ్యూజిక్ పెట్టి షవర్ బాతింగ్ కూడా ఉందండి. అవన్నీ నైట్ అయితే ఈవినింగ్ 7 తర్వాత అవన్నీ ప్లే చేస్తారంట. అప్పుడే అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి అంటున్నారు. మాకంత టైం లేదు కాబట్టి మేము అన్నీ చూడలేదు. చాలా పీస్ఫుల్గా ఉందండి, చాలా రిజర్వ్డ్గా ఉంది. మైండ్ అయితే అసలు సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కరోజు ఎంజాయ్ చేసిన దానికి హాఫ్ డే మనకి లైఫ్ లాంగ్ ఆ అనుభూతి అయితే మన మనసుల్లో నుంచి పోదనమాట. అలాంటివి ఈ ట్రిప్స్ అనేవి, ఈ రిసార్ట్స్ అనేవి. నాదే కొంచెం కామెడీగా అనిపిస్తుంది. మీరు ఫుల్గా నా వీడియోని వాచ్ చేసినట్లయితే ఈ వీడియో మొత్తంలో నేను స్విమ్ చేశాను, అదే చాలా హైలైట్ అనమాట. కొంచెం ఒక్క నిమిషం అటు ఇటు అయితే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయేమో, అంత భయం వేసింది అసలు. అదొక్కటి చాలా హైలైట్గాను నాకు ఒక మెమరబుల్ మూమెంట్గా ఉంది. నీళ్ళంటే నాకు అసలు బేసిక్గా చాలా భయం, కానీ ఈసారి ఏమో ధైర్యం చేసి అలా దూకేసాను. తెలీదు అంత లోతు ఉంటుందని. ట్రై చేశాను, కానీ దాని నుంచి మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత నేర్చుకున్నాను ఎలా వెళ్ళాలి. ఇంకెప్పుడు నేను స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా భయపడినేమో, అంత ఎక్స్పీరియన్స్గా అనిపిస్తుంది నాకు. ఇది స్టెక్, ఇదిగో చూడండి.